నమస్తే. బీసీలకు రిజర్వేషన్లను ఖచ్చితంగా కల్పించేదే కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వాదన. ముఖ్యంగా బీసీలకు బద్ధశత్రువు బీజేపీ పార్టీ అంటూ విమర్శించుకుంటూనే మరో పక్కన 9th షెడ్యూల్ చేర్చడంలో బీజేపీ పార్టీ వెనుకంజ వేస్తూ ఉంది. బీసీలకు న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ భావన. సో అసలు బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి, ముఖ్యంగా 9th షెడ్యూల్లో చేర్చకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఒక పక్కన కోర్టు సైతం కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్కి మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి, బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న తర్వాత జీవో ఇచ్చడం ఏంటి అంటూ నిలదీసినటువంటి సందర్భం కనబడతా ఉంది. సో ఇప్పటికిప్పుడు 42% రిజర్వేషన్లు ఆ జీవోతోటి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుందా లేదన్నటువంటి విషయాలు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నాయకులు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ యొక్క జీవోతోటి రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందా, లేకపోతే కోర్టు ఏమైనా కొట్టేసేటువంటి అవకాశం కనబడతా ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీవో తీసుకొచ్చినట్టు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మేము ఆనాడే చెప్పినాం, రిజర్వేషన్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది లోకల్ బాడీస్ ఎలక్షన్, లోకల్ బాడీస్ రిజర్వేషన్, స్టేట్స్ యొక్క రైట్. స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్ చేసింది, దాంట్లో బీజేపీ సంపూర్ణమైన మద్దతు. మేము బీఆర్ఎస్ లెక్క డ్రామాలు కూడా ఆడలే. ఒకసారి వాకౌట్ చేయడం, ఓసారి ఒక తీరు మాట్లాడడం, బయటకు వచ్చి ఒక తీరు మాట్లాడడం, అట్లా కూడా చేయలేదు. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ విధానం ఏదైతే ఉందో టెక్నికల్గా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక విభజన రాజకీయాలు, వాళ్ళు ఎంతసేపు రాహుల్ గాంధీ మాకు చెప్పిండు మేము చేస్తున్నాం అంటే వీళ్ళల్లో చిత్తశుద్ధి కూడా లేదు. చేసే ముఖ్యమంత్రికి తనకు తానుగా చేసింది కాదు, అతనే చెప్పినాడు, రాహుల్ గాంధీ చెప్పినాడు కాబట్టి చేసినాం. మరి రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో కూడా చెప్పిండు. కర్ణాటకలో సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో ఆయనతో ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ చేసిరు. మరి ఇక్కడ డిక్లరేషన్ చేసిపోయిన ఆయన కర్ణాటకలో చేస్తుండా? గతంలో చేసింది బయట పెడతలేడు అన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు చేసిందేమో డిస్ప్యూట్ చేస్తా ఉన్నారు అక్కడ. మరి అక్కడ రాహుల్ గాంధీ గారి మాట చెల్లుబాటు అయితే లేదా? ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పినందుకు చేసినా అని చెప్పండి. సరే చేసిండు, ఏదో ఒకటి ఓబీసీలకు ఏదో రూపంలో జరుగుతూ ఉంది కదా. టెక్నికల్ మిస్టేక్స్ ఉన్న ఛాన్స్ బయటపడి లెజిస్లేచర్ చేసేసి ఒక చట్టం చేసేసి ఎవరు కేసు వేయకపోతే అయిపోతే ఓబీసీలకు ఏదైనా న్యాయం అయితే బాగుండు అన్నట్టు మేము అనుకొని బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ సపోర్ట్ చేసినాక కూడా దాన్ని నిలబెట్టుకోకుండా, ఎన్నడూ కూడా అఖిలపక్షంతో మీటింగ్ పెట్టకుండా, కొన్ని ఆలోచనలు తీసుకోకుండా, ప్రజా సంఘాలతో ఆలోచించకుండా, ఇది నేనే ఇచ్చిన, ఇది కాంగ్రెసే చేసింది, ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఆయన జేబులకి వెళ్ళి తీసి ఈ రిజర్వేషన్ ఇచ్చినట్టుగా వ్యవహారం నడిపించే కార్యక్రమంలో జరిగిన పొరపాట్లు, తడబాట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ నేనేమంటా ఉన్నా అంటే, ఈ రోజుకి కూడా యాజ్ అ ఓబీసీల నాయకుడిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. అక్కడ హైకోర్టులో కేసు పడింది నిన్న, ఇక్కడనేమో ఎన్నికల కమిషన్ మరి ఇచ్చిన తర్వాత ఇచ్చే రోజుకి నువ్వు గ్యాప్ ఇచ్చి వాళ్ళని ప్రేరేపించి ఒక సంధి కార్యంలో కేసులు వేయడం. ఆ కేసులు వేసిన దాంట్లో ఇప్పుడే వార్తలు వస్తూ ఉన్నాయి, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హరీష్ రావు గారి లాయరు వాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఒక పర్సన్తో ఏపీయడం అనేది జరిగింది అని అంటారు. మల్లారెడ్డి గారితో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మాధవ్ రెడ్డి, గతంలో బీఆర్ఎస్ పార్టీలో తిరిగిన మాధవ్ రెడ్డి, జాగృతిలో తిరిగిన అతను ఆ పిల్లవాడు కేసు వేసినాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దీని వెనకాల బీఆర్ఎస్ ఉందా, లేకపోతే ఇయ్యొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి పడనోలు చేపిస్తుర్రా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేకుండా మరి ఇవన్నీ ఏమన్నా జరుగుతున్నాయా? నేను ముఖ్యమంత్రి గారిని ఆ పదవిని నేను కించపరచదలుచుకోలేదు. నువ్వు ఒక ప్రయత్నం చేసినావు, దాన్ని అనుభవం ఉన్నటువంటి మిగతా రాజకీయ పక్షాలతో కలుపుకొని చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క వాదన. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక పక్కన తీర్మానం కావచ్చు, మరో పక్కన బిల్లు కావచ్చు, ఢిల్లీకి వెళ్ళి ప్రెషర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కావచ్చు. సో ఈ 3-4 ప్రయత్నాలు చేయడం జరిగింది. సో ఇంకా ఇంత చేసినప్పటికీ ఇంకేం చేయాల్సింది ఇంకా మిగిలిపోయింది అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నేనే అంటే మిగతా పక్షాలు భాగస్వామ్యం కాలేదు, మిగతా రాజకీయ పార్టీలు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ. ఆ రోజు ఎప్పుడైతే నేను పెద్దన్న పాత్రలాగా మధ్య మార్గంగా ఒక జేఏసీని పెట్టి కోదండరామ్ గారి ఆధ్వర్యంలో పెట్టి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణ సాధ్యమైంది. రేవంత్ రెడ్డి గారు నేనే, నా రాహుల్ గాంధీ చెప్పినాడు, ఇది నా పార్టీయే ఇస్తుంది, ఇది నా కామారెడ్డి డిక్లరేషను, ఇది నేనే చేస్తున్నా అని చెప్పడంలోనే ఎక్కడో నేనే అనే అహంకారం ఈ ఉద్యమానికి తూట్లు పడుస్తూ ఉంది. కాబట్టి ఓబీసీల పట్ల నీకు నిజమైన ఒక ఆ రకమైనటువంటి ఆలోచన కనుక ఉంటే ఇవాళ అఖిలపక్షంతో ప్రతీది చర్చించి చేసేవాళ్ళని నేను అడుగుతా ఉన్నా. రెండోది, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ దేశానికి క్యాబినెట్ మంత్రిగా తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వీరి సేవలు ఎక్కడైనా నువ్వు ఢిల్లీ దాకా ఏరోప్లేన్లు కట్టుకొని పోయి అక్కడ కేంద్ర మంత్రులను కలిసి వస్తావు, కానీ కూతవేటు దూరంలో ఉన్న ఫ్రెండ్లీగా నీతో పాటు ఉన్న నీ వయసు కలిగిన రాజకీయ నాయకులని ఎన్నడన్నా కలిసి మాట్లాడుతున్నావా?
ఇవి ఎట్లా చేద్దామని మాట్లాడుతున్నావా? జంతర్ మంతర్ పోతావు కానీ కిషన్ రెడ్డి గారిని తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతే ఏమైతుంది? ఈ విషయంలో ఇక్కడికి కేంద్ర మంత్రులు క్లారిటీ ఇచ్చింది కదా, అంటే ముస్లింలతో కూడినటువంటి రిజర్వేషన్లకు మేము ఒప్పుకునేది లేదని చెప్పి అదే చర్చలు జరుపు, మేము ఒప్పుకోము, తీసేయి, నువ్వు ఏమైనా చేసిరా, ఎవరైనా చేసిరా, ఓబీసీలలో ముస్లిం మతంని జోడించి గణన చేసిరా ఈ దేశంలో? అది ఉందా? ఇప్పుడు ఎందుకు నీ ముత్తాత నెహ్రూ గారు లేకపోతే నీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మొన్న జరిపిన మీ మమ్మీ ఏది సోషియో ఎకనామిక్ ఇది చేసినారు కదా, ఎస్సీబీసీ చేసినారు కదా ఆ సర్వేలోనైనా కానీ. సో ఇవన్నీ చేసినప్పుడు ఎప్పుడైనా ముస్లింలని బీసీలో కలిపి చేసిరా? ఎవడు చేయండి కొత్తగా తీసుకొచ్చి నువ్వు ముస్లింల ఓట్లు నీకు ఓవైసీ నీ యొక్క ప్రభుత్వం యొక్క దారుసలాం నుండి పరిపాలిస్తున్నావు, నీ సెక్రటరేట్ దారుసలాం ఇయ్యాల, నీ వెనకాల నడుపుతున్నటువంటి షాడో సీఎం ఓవైసీ, నువ్వు వాళ్ళకు భయపడి ఇయ్యాల నువ్వు సర్వే చేసి బీసీలలో నువ్వు మొత్తం మైనార్టీస్ని కలిపితే ఎట్లా? ఎందుకు అడగం మేము? నీకు బీసీబీలో ఆల్రెడీ దూదేకుల నూరు భాష బీసీబీలో మాతో పాటు సమానంగా పోతా ఉన్నారు. కొంత మేరకు మైనార్టీ వెల్ఫేర్లో కూడా వాళ్ళు స్కీమ్స్ తీసుకుంటారు, అక్కడికి పోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, అది వేరే విషయం. రెండో విషయం, నీకు ఈబీసీ స్కీమ్ కింద ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇదే ఆనాడు ఆయన వేసినటువంటి బీసీ కమిషన్ వాళ్ళే రిపోర్ట్ ఇస్తే నువ్వు ముస్లిమ్స్కి స్టడీస్ అప్పుడు లేకుండా రిజర్వేషన్ ఇచ్చిన ఈబీసీలో ఉంది కదా. రాజశేఖర్ రెడ్డి గారు అదే ప్రయత్నంని దాన్ని ఈయన కొనసాగించిండు కదా. మరి ఆ రకంగా చేసినప్పుడు మరి ఇలా అదే ప్రతిపక్షమేమో కేసీఆర్, నువ్వేమో పాలక పక్షము రేవంత్ రెడ్డి, మీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం కాదా? ఆయన కనిపించకపోవచ్చు అసెంబ్లీలో, కానీ ఆయన కొడుకు ద్వారానో మేనాలున్నారనో మీరు చెవులలో గుసగుసలు పెట్టుకొని ఇలా ఓబీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం, నేను ఇట్లా చేస్తా మీరు అట్లా చెయ్యరు అన్నట్టు చేస్తున్నారా? ఓబీసీలు అందుకే ఇక మిమ్మల్ని అడుక్కుంటే రాదు. ఇలా అడగకుండానే అంత పెద్ద ప్రధానమంత్రి పదవి 3 సార్లు అండి బీజేపీ పార్టీ దేశానికి అందించింది ఒక బీసీ ప్రధానమంత్రిని. నీ కాంగ్రెస్ పార్టీ అందించిందా? ఈ 60 ఏళ్ళల్లో పరిపాలించినావు కదా, ఈ 75 ఏళ్ళకి కదా ఇది అయ్యింది. పోనీ ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా బీసీని అందించినావా? ఇవాళ బీజేపీ పార్టీ అందించింది కదా. ఇవాళ నువ్వు ఒక ఆదివాసీ బిడ్డని ప్రెసిడెంట్ సీట్లో కూర్చోబెట్టినవా? మేము అందించినాం కదా. ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నాం కదా, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను కదా. రాజ్యాంగ హోదా నువ్వు ఇచ్చినవా? నీ తాత ఇచ్చిండా? నీ నాయనమ్మ ఇచ్చిందా? మీ నాయన ఇచ్చిండా? ఇవాళ ఎన్సీబీసీకి రాజ్యాంగ భద్రత కల్పించింది ఎవరు? బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో వచ్చినాకనే కదా. ఇలా బీసీలకి ఇన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు అంటున్నటువంటి ఆధిపత్య కులాలు ఇవాళ మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని ఈడబ్ల్యూఎస్ రూపంలో ఒక బీసీ ప్రధానమంత్రి పాలకవర్గంలో ఉంటే, 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటే, ఇవాళ అనేక మంది ఉపరాష్ట్రపతులు ఉంటే ఇవాళ వాళ్ళకి రిజర్వేషన్స్ అడుగుతా ఉన్నారు. ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు మనం కాదు, ఇన్నేళ్ళు వాళ్ళు రిజర్వేషన్ లేదనుకున్నారు కదా, వాళ్ళు రిజర్వేషన్ కావాలంటున్నారు. ఇవాళ మాకు రిజర్వేషన్ లేకపోయినా ఈ బీజేపీ పార్టీ ఉంటే చాలు మాకు అండగా, ఇవాళ రేపు బీసీలు రాజ్యాధికారంలో ఉంటారు అని చెప్పి మా భావన. ఏది మంచిది చెప్పండి ఆచరణ? రేపు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ బీసీని ఇస్తామన్నాం. ఇప్పుడు ఎవరెవరు బాధపడతారు? ఇక ఆ వర్గాలు బాధపడతాయి. రేపు ఆ వర్గాలు కోట్లలోకి పోతాయి. నేనిచ్చినా ఏంది నువ్వు ఇచ్చింది? నీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ భూమి ఏమన్నా రాసిస్తున్నావా? ఇప్పుడు ఈ జీవో నిలబడేటువంటి అవకాశం ఉందా సార్? అంటే ఒక పక్కన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఒక పక్కన బిల్లు పెండింగ్ లో ఉన్న తర్వాత ఈ జీవోని పరిగణలోకి తీసుకుంటుందా కోర్టు? సో చట్టాలు కూడా చేసేటువంటి, అంటే ఈ జీవోలు ఇచ్చేటువంటి ఆస్కారం చట్టసభలకు ఉంటుందనేది ఒక లైన్ తీసుకొస్తా ఉన్నారు. సో ఏంటి సార్? ఒక్కటి, ఈ 2 రోజులు నన్ను అడ్వకేట్గా మర్చిపో. నేను ఓబీసీల నాయకుడిని. ఓబీసీలకు ఏ రూపంలోన్నా రాని, అది చట్ట ప్రకారమే రాని, చట్టం లేకుండానే రాని, నాకు ఈ 42% స్థానిక సంస్థలలో గ్రామాలలో బీసీ నాయకులు, అందులో ఎంబీసీలు, సంచార జాతులు, సర్పంచులు కూడా కాని కులాలు ఉన్నాయి, వాళ్ళు కావాలి అని కోరుకునేటటువంటి వాడిని. కాబట్టి నేనేమంటానంటే నా ఆర్గ్యుమెంట్ కోర్టులలో వాదిస్తాను నేను. ఇప్పుడు న్యాయస్థానాలలో ఈ 75 ఏళ్ళ స్వాతంత్రానంతరం ఈ దేశంలో న్యాయస్థానంలో ఓబీసీల పక్షాన ఒక్క జడ్జిమెంట్ ఉందా? లేవు కదా. ఆ జడ్జిమెంట్లో నేను ఎందుకు చెప్తా? మా బీసీ నాయకులకి నేను ఒక పిలుపునిస్తున్నా, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులకి నేను ఒక పిలుపునిస్తున్నా. టీవీ చర్చలలో, బయట ప్రసంగాలలో మీరు ఒక పార్టీని తిట్టబోయో, ఒక ప్రభుత్వాన్ని తిట్టబోయో, నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కాదు, ఇక్కడ ఓబీసీలది ఒక జరగబోతున్నప్పుడు అగో ఆయన విలాసరావు కేసు ఇట్లుంది, కృష్ణ సహాయ కేసు అట్లుంది, లేకపోతే కృష్ణమూర్తి కేసు ఇట్లుంది, అవి ఏమన్నా మనకు బీసీలను గెలిపించే కేసులా? వాటిని మనం ఎందుకు చెప్పాలి?
అందుకనే నేను వ్యూహాత్మకంగా నేను ఈ రాష్ట్రంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నా. బీసీ నాయకులారా ఖబర్దార్, మనం గెలిపించే కేసులు చెప్దాం. నాకు లాయర్గా నువ్వు ఒక కేసు ఇస్తావు, నేను కోర్టు కేసు ఏమని వాదిస్తా? నన్ను గెలిపించిన కేసులు ఏమన్నా ఉంటే అవన్నీ జత చేసి, ఇగో ఈ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ ఇచ్చింది, ఈ పలానా ఆయన కేసులకు ఇది ఇచ్చింది, పలాని ఏ కేసులాగా ఇట్లుంది అని వాదిస్తా. వీళ్ళు బీసీ నాయకులే మా వాళ్ళే ముందు ఒక పార్టీనో ఒక నాయకులనో తిట్టబోయి ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నారు. నేను ఆనెస్ట్ పొలిటీషియన్. పాలిటిక్స్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఓబీసీలకు న్యాయం జరగాలని కోరుకునేటాను మనసా వాచా. ఆ మనసా వాచా ఉన్నప్పుడు నా పార్టీ లెజిస్లేచర్లో సంపూర్ణంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు, ఇలా అన్ని పార్టీలు రాజకీయ మద్దతుతో ప్రజాస్వామ్యానికి దేవాలయం అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయినప్పుడు ఆ బిల్లు మనుగడ సాగిస్తే బాగుండు అని కోరుకుంటా. ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, మరి ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్ అతి ముఖ్యమైనది. మరి ఒక బిల్లు తయారు చేసినప్పుడు అందుకే మా పాయల్ శంకర్ గారు మాట్లాడినా, మా రామచంద్రరావు గారు మాట్లాడినా, మేము ఇవాళ దేశంలో నేను అంటా ఉన్నాను, రేపు రాబోయే కాలంలో ఆ జనగణన కనుక జరిగితే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తుందంటే చట్టాలకు అనుగుణంగా, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా మళ్ళీ ఎవరు తిరిగి చెడు చేయకుండా, ఆలోచనలు రాకుండా ఉండేటట్టు చట్టాలను తీసుకొస్తాం. ఆ 370 ఆర్టికల్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లనే ఓబీసీలది కూడా జనగణనలో ఇంక్లూడ్ చేయబోతా ఉన్నాం. రేపు దేశంలో ఓబీసీలు ఏ రకంగా సామాజిక పరిస్థితులు ఉన్నాయి, ఎంత సంఖ్య ఉందో తేలిన తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రకారం అది షెడ్యూల్ అయినా లేకపోతే ఇంకో షెడ్యూల్ క్రియేట్ చేయడమా చేసి మరి ఈ ఓబీసీలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఎట్లయితే ఎన్సీబీసీకి రాజ్యాంగ పద్ధతి ఇచ్చినాం ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సైంటిఫిక్ మెథడ్ లో పోతాం. కొంత కాలం కావచ్చు దానికి. రేపు జనగణన అయిపోయిన తర్వాత సంపూర్ణంగా ఇది చేయబోతున్నాం అని తెలిసే రాహుల్ గాంధీ గారు కుప్పిగంతులు. రాహుల్ గాంధీ గారు రేపు ఓబీసీలు మొత్తం మా సైడ్ వస్తున్నారని ఒకవైపు సౌత్ ఇండియా అంటాడు, ఒకవైపు మతం అంటాడు. ఆయన ఎన్నికలు వస్తే రాహుల్ బాబా అవుతాడు, దేవుళ్ళు మొక్తాడు. ఎన్నికలు అయిపోగానే మతం ఏంది అంటాడు. అసలు ఆయనది ఏ మతము ఏం కులము అనేది ఆయన చెప్పాడు, కానీ ప్రధానమంత్రి గారిని తిడతాడు. ఆయన ఏం ఆచరిస్తున్నారు వాళ్ళు, ఏం ప్రాక్టీస్, ఏం కష్టము, ఏం ప్రాక్టీస్ వాళ్ళలో ఉన్నది, వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అనేది చెప్పరు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన పాలిటిక్స్, ఈస్ట్ ఇండియాకు మేము టన్నెల్స్ నిర్మిస్తుంటే అక్కడ లొల్లి చేపిస్తారు, ఇవాళ సౌత్ ఇండియా నార్త్ ఇండియాకు లొల్లి పెడతారు, ఇక్కడికి వచ్చి హిందూ ముస్లిం లొల్లి పెట్టిస్తారు, ఇక్కడ కులాల పంచాయతీ పెడతారు. మళ్ళీ ఇప్పుడు ఓబీసీ మూవ్మెంట్ అంటాడు, కర్ణాటకలో ఒక తీరి ఉంటుంది, ఇక్కడ ఒక తీరి. నేను చెప్పింది అర్థమైంది కదా కర్ణాటకలో ఇప్పుడు ఏం జరుగుతుందో. సో కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ దమన నీతికి చెల్లు కావాలంటే జనగణన కావాలి, రేపు ఓబీసీల లెక్క తేవాలి, రాజ్యాంగం ప్రకారం మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఓబీసీలకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఇది టెంపరీ సొల్యూషన్ అయినా వీఆర్ విత్ దట్ లెజిస్లేచర్. కాబట్టి అది మనుగడ సాగించాలి. ఈ ప్రజాస్వామ్యం విషయంలో నిర్ణయం తీసుకున్న దాన్ని కోర్టులు నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నా ఇది అమలవుతుంది గట్టిగా వాదిస్తే, ఈయన లాయర్లను గట్టిగా పెడితే. ఎవరు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి నిష్ణాతులైన లాయర్లను పెడితే ఇవాళ ఓబీసీలకు ఈ 42% నియమిస్తారు. లేకపోతే నువ్వు చెప్పింది నువ్వు ఏ నమ్మకంతోని కామారెడ్డి డిక్లరేషన్ చేసినావో అది జరగకపోతే కనుక ఈ ఓబీసీ ప్రజలే రేపు కాంగ్రెస్ నేతల యొక్క ఊళ్ళల్లో ఈపులు బలగొట్టే రోజులు కూడా వస్తాయి.